శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం యభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభీతు. విపంచ గాయంతి వివిధమపదానం పశుపతేగే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధు వచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీకలరవాం వీణ నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం కరగ్రేణ స్పృష్టం తుహిణగిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరగ్రాహ్యం శంభోర్ ముఖముకురవృంతం గిరిసుతే కథంకారం బ్రూమస్తవ చుబుకం ఔపమ్యరహితం భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కంటకవతి తవ గ్రీవా దత్తే ముఖకమలనాళ శ్రియమియం స్వతశ్చేతా కాలా గురు బహుళ జంబాల మలినా మృణాళీలాలిత్యం వహతి యదధో కరలతికా గళే రేఖాస్తిస్రో గతిగమక గీతైక నిపుణే వివాహవ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమాన యువతే మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతుసృణాం చతుర్భిః సౌందర్యం సరసజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమ మదనాదంధకరిభోగో చతుర్ణాం శీర్షాణాం సమమభయ హస్తార్పణ ధియా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామస్తు సహితో భ్రాత్రా సీతయా చ పరంతపః సుతీక్ష్ణశ్యాశ్రమపదం జగామ సహ తైర్ద్విజైః. రామస్తు సహితో భ్రాత్రా సీతయా చ పరంతపః. శ్రీరాముణ్ణి పరంతపుడు అంటున్నాడు. పరంతపుడు అంటే శత్రువుల్ని పీడించేవాడు. పరులు అంటే శత్రువులు. శత్రువుల్ని పీడించేవాడు. రాముడికి శత్రువులు ఎవరుంటారు? ఒకటే, కామక్రోధాదిలో ఆ గుణములే శత్రువులు. అంతకు తప్ప మనుష్యులు గాని ప్రాణులు గాని ఎవ్వరూ శత్రువులు గారు. గుణములే. పరంతప అంటే రామ దర్శనానికి, రామతత్వ వివేకానికి ఏవైతే అడ్డం పడతాయో అవి పరములు. అటువంటి అవి ఎక్కడ ఉన్నా సరే ఆ రాముణ్ణి ప్రార్థిస్తే ఆయన ఏం చేస్తాడు? వాటిని తప్పింపజేస్తే అవి గనక క్షీణించిపోతే ఎండాకాలంలో అక్కడక్కడ ఉన్న నీళ్ల గుంటల్లో నీళ్లు ఏ విధంగా ఆవిరైపోతాయో అదే విధంగా శ్రీరాముని యొక్క కరుణ అనే దయాద్ర దృష్టి సోకితే ఆ పరములైన అంటే దర్శనానికి ఇబ్బందిని కలిగించే ఏ గుణాలు ఉన్నాయో అవి కాస్త ఆవిరైపోతాయి. అప్పుడు రామ దర్శనం తొందరగా తేలిగ్గా అవుతుంది. అటువంటి పరంతప రామస్తు పరంతప సీతయా భ్రాత్ర సహిత అమ్మవారితోటి సోదరుడితోటి కలిసి సుతీక్ష్ణ శాస్త్రమ పదం
జగామ. అక్కడి నుంచి ఆయన సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. సగత్వా దూరమధ్వానం నదీ తీర్త్వా బహూతకాః దదర్శ విపులం శైలం మహామేఘమివోన్నతం. అలా అలా దూరం వెళ్ళాడు, చాలా దూరం ప్రయాణించాడు. వెళ్ళాడు అని ముందు చెప్పాడు, చాలా దూరం ప్రయాణించాడు అని తర్వాత చెప్తున్నాడు. మామూలుగా లోకంలో మనం ఏం చెప్తాం, చాలా దూరం ప్రయాణించి 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 సుతీక్ష్ణుడు ఆశ్రమానికి వెళ్ళాడు అని చెప్తాం. వాల్మీకి ఎంత వైచిత్ర్యం చూడండి, వెళ్ళాడు సుతీక్ష్ణుడి ఆశ్రమానికి అంటే అర్థమేం చెప్పుకోవాలి మనం, సుతీక్ష్ణుడు ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడు కాబోతున్నాడు. స్పష్టంగా తెలిసిపోతోంది కదా మనకి. రామహతు జగామ ఆశ్రమ పదం. ఎలా వెళ్ళాడు? సగత్వా దూరమధ్వానం నదీస్తీర్ధ్వా బహూదకాః. నదులు ఎన్నో నదులు దాటుకుంటూ వెళ్ళాడు. ఆ నదులు ఎలా ఉన్నాయి? బహూదకాః, బాగా పూర్తిగా నీటితో నిండి ఉన్నాయి. ఇంకా ఎంత దూరం? బహుదూరం అధ్వానం, చాలా దూరం నడక మార్గం, మధ్యలో నదులు. దదర్శ విపులం శైలం. ఎలా ఉంది ఆ శైలం? మహామేఘమివోచ్రితం మివోన్నతం. ఒక పెద్ద మేఘం ఆకాశంలో ఎంత ఎత్తుకుంటుందో అంత ఎత్తున ఉంది ఈ కొండ. 3 కనపడ్డాయి దారిలో శ్రీరామచంద్ర ప్రభువుకి. ఏమిటవి? ఒక పెద్ద మేఘంలాగా ఉన్న కొండ ఒకటి కనపడింది. పూర్తిగా నీళ్లతో నిండి ఉన్నటువంటి నదులు అనేకం దాటాల్సి వచ్చింది. చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికి? సుతీక్ష్ణుడి ఆశ్రమానికి వెళ్ళడానికి. అర్థమైపోతుంది కదా. అంటే సుతీక్ష్ణుడికి అనుగ్రహం కలగటానికి, శ్రీరామానుగ్రహం కలగటానికి ఈ మధ్యలో ఏ అడ్డాలు, ఎత్తు అయిన కొండ ఉంది, లోతైన నదులున్నాయి, దూరమైన అధ్వానం మార్గం ఉంది. ఏ అద్భుతమైనటువంటి ఆలోచన. అంటే ఈ 3 దాటితే అప్పుడు ఆ సుతీక్ష్ణుడిలో ఉన్న తీక్ష్ణత్వం పోయి ప్రసన్నత్వం కలుగుతుంది. కలుగుతుందా అండి? కలిగి తీరుతుంది. అందుకనే ముందేం చెప్తున్నాడు? స జగామ. ఆయన వెళ్ళిపోయాడు ఇవన్నీ దాటుకుంటూ. ఇది ముందుది వెనక, వెనకది ముందు చెప్పి ఒక విధమైనటువంటి అర్థాన్ని మన కళ్ళ ఎదుట చూపిస్తున్నాడు మహర్షి. చూద్దాం. రామస్తు సహితో భ్రాత్ర సీతయా చ పరంతపః సుతీక్ష్ణస్య ఆశ్రమ పదం జగామ సహ తైర్ద్విజైః. వాళ్ళందరితో కలిసి ఆ బ్రాహ్మణులు, ఎవరు వాళ్ళు? ఇంతకుముందు శరభంగాశ్రమంలో తమని శ్రీరాముణ్ణి ఆశ్రయం కోరారే, నమస్కారాలు చేశారే, పాదపతనం చేసి నమస్కారాలు చేశారే, నువ్వు తప్ప మాకు దిక్కు లేదు అన్నారే ఆ ఋషులంతా. ఈయన వెంబడించారు. వాళ్ళు ఏం అదృష్టం. ఇప్పుడు మనకి ఎటువంటి రకాల ఋషులు కనబడ్డారు? కులపతి, ఆయన ఏది అంటున్నట్టు ముట్టినట్టు అసలు వచ్చిన వాడు శ్రీరాముడిని గుర్తించాడో లేదో కూడా అనే అనుమానం వచ్చిన స్థితిలో ఆయన చెప్పాల్సిందేదో ఆయన చెప్పాడు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అన్నాడు, వెళ్ళిపోయాడు. ఏం విచిత్రమైన రామాయణం. వాళ్ళే మునులు. మరి శరభంగ మహర్షి ఏమో ఆయన ఈయనతోటే ఇది చెప్పించుకొని, వీడ్కోలు చెప్పించుకొని ఆయన స్వర్గానికి వెళ్ళాడు. ఆయన వెనకాల ఉన్న మునులు ఈయన వెనక వస్తున్నారు. ఏం వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోవటం ఏమిటి? వీళ్ళు ఈయన వెనక రావటం ఏంటి? ఏమిటి ఇందులో ధ్వని? అంటే ఏమీ పెద్ద ఇందులో ఆలోచించాల్సింది లేదు. సువిజ్ఞాతం తెలిసిపోతూనే ఉంది కదా. ఆ కులపతి వెనక ఉన్న వాళ్ళకి ఇంకా బుద్ధి పక్వత రాలేదు. వీళ్ళు శరణు కోరారు శరభంగుడు తర్వాత. శరభంగుడు సంపూర్ణమైన మోక్షం పొందాడు. అత్రి, అనసూయ, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీళ్ళంతా
అసలు పరమాత్మ కంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నారని చెప్పినా తప్పు లేదు, అతిశయోక్తి లేదు. చెప్పడం మంచిదే, బాగానే ఉంది. మరి వీళ్ళు స్వామివారి శరణ కోరారు, ఇంకా ఆయన వెనకాల పడి ఆ వేణునాదం విన్న గోపికల్లాగా వీళ్ళు ఆయన వెనకాల పడి వెళ్ళిపోతున్నారు. అందరూ కలిసి ఇప్పుడు సుతీక్ష్ణుడి ఆశ్రమానికి వచ్చారు. ఆయన పేరు అత్రి మహర్షి, ఆయన విశ్వామిత్రుడు, ఇంకొక ఆయన భరద్వాజుడు. వీళ్ళంతా సార్థక నామధేయులు. ఈయన అంతే, ఈ శరభంగుడు ఇంకా సార్థక నామధేయుడు. ఈ సుతీక్ష్ణుడు ఉన్నాడు. ఈ తీక్ష్ణత్వం ఎందుకు దేంట్లో ఈయనకి అంటే తపస్సులో అని చెప్పుకోవాలి. తపస్సులో తీక్షణమైన తపస్సు చేస్తున్నాడు, సుతీక్షణమైన తపస్సు చేస్తున్నాడు. చేయవలసిందే. తపస్సు చేయకపోతే రాముడు ఎదురుకుండా ఉన్న రామదర్శనం కాదు, అందులో అనుమానం లేదు. మరి మరి ఇంకేం అభ్యంతరం ఏముంది? తీక్షణమైన తపస్సు చేస్తున్నాడుగా. తపస్సులో తనలో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకుని సంపూర్ణంగా స్వామి పట్ల దాసత్వం వహించి స్వామి శరణాగతిని కోరటంలో ఉండాలి, కానీ వేరే విధమైన తీక్ష్ణత్వం ఉండరాదు. అది పేరులోనే సూచింపబడుతుంది. అయినా తిరస్కరింపబడుతుందా? పడదు, అనుగ్రహింపబడతాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి విధానం. ఆయన రామస్తు సహితో భ్రాత్రా సీతయా చ పరంతప సుతీక్ష్ణస్య ఆశ్రమ పదం జగామ సహతైర్ద్విజై సగత్వా దూరమధ్వానం నదీస్తీర్త్వా బహూదకా. నదులంటే చాలుగా, బహూదకా ఎందుకు? ఆ బహూదకాలు కలిగిన నది, అది పూర్తిగా నిండుగా ప్రవహిస్తున్న నదిని దాటడం కష్టం, అది వేగం ఎక్కువ ఉంటుంది. మరి అటువంటి బహూదకాహ దదర్శ విపులం శైలం, పెద్ద శైలాన్ని చూశాడు. ఎలా ఉంది? మహామేఘమివోచ్ఛ్రితం. సరే, తతః తదిక్ష్వాకు వరౌ సంతతం వివిధైర్ద్రుమైః కాననంతౌ వివిశతు సీతయా సహ రాఘవౌ. ఆ అరణ్యంలో ప్రవేశించారు. ప్రవిశ్యతు వనం ఘోరం. ఏమంటున్నాడు మహర్షి? ప్రవిశ్యతు వనం ఘోరం. ఆ వనంలో ప్రవేశించారు. ఎలా ఉంది అది? ఘోరం. తాటకాశ్రమమా? అంటే రాక్షసుడు రాబోతున్నాడా? విరాధుడు వచ్చినప్పుడు వాడి చుట్టూ ఉన్న వనం అలాగే ఉంది, తాటకా వనం అలాగే ఉంది. మరి ఘోరం అనే మాట అంతే, ఒకటే మాట. అక్కడ అనేక మాటలు ఉన్నాయి తాటకా వనానికి, విరాధ వనానికి వర్ణించే మాటలు. ఇక్కడ ఒక్కటే మాట ఉంది, మిగతావన్నీ అనుకూలమైన మాటలే కనిపిస్తున్నాయి. ప్రవిష్టస్తు వనం ఘోరం బహుపుష్ప ఫలద్రుమం. మళ్ళీ వెంటనే ఇది బహుపుష్ప ఫలద్రుమము, పైగా ఘోరం. ఏమిటి భేదం? ఆ సుతీక్ష్ణత్వమే. అంటే ఇంకా తపస్సులో ఆయనకి సరి అయినటువంటి ఆధారం దొరకలేదనో, సిద్ధి కలగటానికి సమయం ఉందనో, ఇంకా క్షాళనం జరగాల్సి ఉందనో, ఏదో మరి మహాకవి ఉద్దేశం. మనం అంత తేలిగ్గా గ్రహించలేమా? గ్రహించగలం ఎప్పుడు? శ్రీరామ అనుగ్రహం ఉంటే. ప్రస్తుతానికి ఇది గ్రహించగలిగాం. వనం బహుపుష్ప లతా బహుపుష్ప ఫలద్రుమం దదర్శ ఆశ్రమం ఏకాంతే చీరమాల పరిష్కృతం. చీరమాలలు, నార వస్త్రాలు తడిపి ఆరేసినవన్నీ ఆ చెట్లకి ఆరేసేసారు వాళ్ళు. ఎక్కడ చూసినా ఈ నార వస్త్రాలు, ఆరేసిన నార వస్త్రాలు, పుష్ప ఫల ద్రుమాలు ఘోరమైనది. ఈ ఘోరత్వం ఏమిటి? ఈ రెండు బాగానే ఉన్నాయిగా లక్షణాలు. మరి ఇందాక 3 లక్షణాలు చెప్పలా దారికి? ఇది ఘోరం. అంటే ఇంకా ఇది పూర్తిగా సుసంస్కృతం కాదు. ఈయన సుతీక్షణుడు.
తత్ర తాపసమాసీనం మలపంకజటాధరం రామ సుతీక్షణం విధివత్ తపోవృద్ధం అభాషత. అక్కడున్నాడు ఎవరు? విధివత్ అభాషత. ఆయన విద్యుక్తంగా వందనాధికాలు పూర్తి చేసి అంటున్నాడు ఎవరితో? ఎవరిని చూశాడు? తత్ర తాపసం ఆసీనం, కూర్చుని ఉన్నాడు ఒక ఆయన తాపసుడు. ఎలా ఉన్నాడు? మల పంకజ జటాధరం, జడలు మలము చేత, చెమటలు ఈ మొదలైన వాటి చేత, మట్టి ఈ మొదలైన వాటి చేత దుర్గంధ భూయిష్టమైనటువంటి కూడా అని అనుకోవచ్చు. మల పంక జటాధరం, ఆయన అటువంటి జడలు ధరించాడు. అంటే మనిషిలో ఇంకా దోషాలు ఉన్నాయి. అటువంటి అయినా సరే భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడవుతున్నాడు. రామ సుతీక్ష్ణం విధివత్ తపోవృద్ధం, అది ఆయన గొప్పతనం. తపోవృద్ధుడు ఎంతో కాలం నుంచి తపస్సు చేయటానికి కూడా చాలా ఎంతకాలం తపస్సు. మనకి జకన విక్రమార్క చరిత్ర రాశాడు, అందులో కథ చెప్తాడు ఆయన. అలాగే ఎంతకాలం తపస్సు. ఆ తపస్సులో గనక తీక్ష్ణత్వం ఉంది ఈయనకి. ఈ తీక్ష్ణత్వం వేరైన తీక్ష్ణత్వం, అది కాదు కావలసింది భక్తి. మరి ఇంకే ఏ విధమైన తీక్ష్ణత్వం లోపమైందో లోపించిందో మనం ఊహించుకోవాలి, తెలుసుకోవాలి. అది ఇలాంటిది అని వాల్మీకి చెప్పడం, మనం గ్రహించుకోవాలి, గ్రహించుకుంటున్నాం. మొత్తం మీద ఆయన యొక్క తపస్తీక్ష్ణత్వంలో తీక్ష్ణత్వం ఉంది కానీ కావలసిందే విధానంలో లేదు అని చెప్పుకుంటే ఆయన తత్ర తాపసం ఆసీనం మల పంకజటాధరం రామ సుతీక్ష్ణం విధివత్ తపోవృద్ధం అభాష. తపోవృద్ధుడు దీర్ఘకాలం నుంచి తపస్సు చేస్తున్నాడు. ఎప్పటి నుంచి చేస్తున్నాడు తపస్సు? ఇంత వృద్ధుడైపోయినా ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నాడు. అది ఆయన చూసి ఆయనకి వందనాధికాలు పూర్తి చేసి ఇలా అంటున్నాడు, రామోహమస్మి భగవన్. ఇంతకు ముందు వాళ్ళు ఆ శరభంగ మహర్షి ఆశ్రమంలో వాళ్ళు రాముడు వస్తున్నాడు వాళ్ళు ఎదురొచ్చారు, ఈయన వాళ్ళకి ఎదురెళ్ళాడు. ఈ సుతీక్ష్ణ మహర్షి కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు. పరమాత్మ ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వందనాధికాలు చేసి ఆయన జడలు ఎలా ఉన్నాయి అవన్నీ ఈయనకి అనవసరం. ఈయన సాక్షాత్తు పరతత్వం అయ్యే, అవన్నీ ఎందుకు గమనిస్తుంది? గమనించదు. ఏం చేస్తున్నాడు ఆ తత్వం? ఆయన శ్రీరాముడు ఆ కూర్చున్న ఆయన్ని అడుగుతున్నాడు, రామోహమస్మి భగవన్. హే భగవన్, అహం రామ ఆగతోస్మి. నేను రాముణ్ణి వచ్చానయ్యా నీ దగ్గరికి. ఓహో వచ్చావా అంటాడేమో ఆయన. భవంతం ద్రష్టుమాగత. మునులందరూ నన్ను చూడడానికి వస్తుంటే నేను నిన్ను చూడడానికి వచ్చా. ఇది భగవంతుని యొక్క లీలలు విచిత్రంగా ఉంటాయి. ఎంత విచిత్రంగా ఉంటాయి? మన యొక్క అర్హత అనర్హతలని బట్టి ఆ చిత్ర వైచిత్ర్యాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి మన బట్టే ఉంటాయి. లేకపోతే అసలు అందులో చిత్ర విచిత్రాలు కనపడాల్సిన అవసరమే ఉంది. అలా ప్రశాంతంగా ఒక పెద్ద ఆకాశం విస్తరించుకొని పరుచుకొని ఉన్నట్టుగా ఉంటుంది అంతే. ఏ విధమైన ఆకాశంలో ముడతలుండవు, మడతలుండవు, ముక్కలుండవు, మరి లేకపోతే ఇక్కడ ఉంది అక్కడ లేదనే భేదం ఉండదు. సర్వత్రా పరుచుకునే ఉంటుంది మీరు ఎక్కడైనా చూడు, అక్కడల్లా ఆకాశం ఉంటుంది. ఆకాశం లేని చోటు లేదు. పరమాత్మ తత్వము అంతే. ఈ ఆకాశం అంతా కూడా పరమాత్మ తత్వంలో లయించిపోవలసిందే. అది తత్వం. ఈయన ఏమంటున్నాడు? రామోహమస్మి భగవన్ భవంతం ద్రష్టుమాగత త్వం మాభివద ధర్మజ్ఞ మహర్షి సత్య విక్రమ. మూడు సార్లుగా 3 రకాలుగా పిలుస్తున్నాడు శ్రీరాముడు ఆ సుతీక్ష్ణుడిని. హే భగవన్, సాక్షాత్తు భగవన్ అని పిలిచాడు. మా అభివద నాతో మాట్లాడవయ్యా,
నేను వచ్చాను రాముణ్ణి నీ దర్శనానికి. భగవంతుడికి కూడా భక్తుణ్ణి పలకరించి ఆ వాడి భక్తిని అందుకోకపోతే ఆయనకి తోచదు. భగవంతుడికి భక్తుడికి అవినాభావ సంబంధం. ఆ స్థితికి చేరుకుంటే భక్తుడు అది గొప్పే. అంటే ఏ స్థితికి చేరుకున్నాడనమాట? భగవంతుని యొక్క దృష్టిని తన వైపుకి లాక్కునే స్థితికి చేరుకున్నాడు. అది సుతీక్ష్ణుడిలో ఉన్న గొప్ప. మిగతా అవలక్షణాలు, జుట్టు ఎలా ఉంటేనే, పేరు ఎలా ఉంటేనే, ఎంత దూరంలో ఉంటేనే ఇవన్నీ అనవసరం. భగవంతుని దృష్టిని తన వైపుకి ఆకర్షించుకునే స్థాయిలో ఉన్నాడు సుతీక్ష్ణ మహర్షి. రామోహమస్మి భగవన్ భవంతం ద్రష్టుమాగతః త్వం మాభివద హే ధర్మజ్ఞ మహర్షే సత్య విక్రమ. నువ్వు సత్య విక్రముడివి. విక్రమం పరాక్రమం రెండు ఒకటే. సత్య పరాక్రముడన్నా సత్య విక్రముడన్నా ఒక లక్షణమే, ఒకటే. నువ్వు సత్యనిష్ఠుడివి, సాక్షాత్తు భగవంతుడివి. స్వామివారి యోగ్యతా పత్రం ఇస్తున్నాడు సుతీక్ష్ణుడికి. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? ఆయన భక్తికి పారమ్యం ఇదే, స్వామివారి యొక్క ప్రశంసలు పొందటమే. మహర్షే ధర్మజ్ఞ, నీ ధర్మమే, నీ తపస్సే నీకు ఈ విధమైనటువంటి గౌరవాన్ని సంపాదించి పెడుతున్నది. రామోహమస్మి భగవంతం ద్రష్టుమాగతః త్వం మాభివద ధర్మజ్ఞ మహర్షే సత్య విక్రమ. నిరీక్ష్య తతో వీరం రామం ధర్మభృతాంబరం. తతః అప్పుడు నిరీక్ష్య ధర్మభృతాంబరం రామం. ధర్మభృతులు అంటే ధర్మాన్ని భరించే వాళ్ళల్లో శ్రేష్ఠుడైన, అటు ధర్మస్వరూపుడైన వాళ్ళల్లో రాముని కంటే మించిన ధర్మస్వరూపుడెవడు? ఆయన సాక్షాత్తు వేద ధర్మమే మూర్తిభవించినటువంటి విగ్రహం కదా. అటువంటి ధర్మభృతాంబరం అయినటువంటి శ్రీరాముణ్ణి తతో నిరీక్ష, అప్పుడు కళ్ళు తెరిచి చూశాడు. ఈయన వంక పిలిచేదాకా పలకలా. సమాశ్లిష్య చ బాహుభ్యాం. అది రాముడు చూపించినటువంటి అభిమానానికి, ప్రేమకి, ఆప్యాయతకి, గౌరవానికి, గురుభావానికి, ఉదాత్త భావానికి, వీటన్నింటినీ ఆయన గుర్తించి ఇక్కడ రాముడుగా ప్రవర్తించలేదు. ఒక మునిని ప్రశంసించే విధంగా ప్రవర్తించాడు, ప్రశంసాపూర్వకంగా ప్రవర్తించాడు. మరి ఇప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాలి? ఆయన ఏం చేస్తున్నాడు? సమాశ్లిష్య చ బాహుభ్యాం. ఆయన తన రెండు చేతులు చాచి శ్రీరామచంద్రుణ్ణి ఆశ్లిష్య కౌగలించుకొని, ఓ మహానుభావ, ఓ సుతీక్ష్ణ మహర్షి, నీ ఆలోచన ఏం ఆలోచనయ్యా, నీ చేష్ట ఏం చేష్టయ్యా, నీ గొప్పతనం ఏం గొప్పతనమయ్యా, సాక్షాత్తు పరమాత్మనే. ఎవరు ఇంతవరకు అత్రి మహర్షి లేదు, విశ్వామిత్రుడు లేదు. విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజారామ అని దూర ఆ పక్కన కూర్చుని మేలుకొలుపులు పాడాడే కానీ ఆయన ఈ విధంగా ఆశ్లేషణ లేదు. ఈ భరద్వాజుడు లేదు, మరి శరభంగుడు లేదు, ఎవరూ లేరు. ఈ సుతీక్ష్ణుడు, ఇతడు ఎక్కడున్నాడు? మానవులందరూ, జీవుడు ఏ విధంగా జీవభావంలో కూరుకుపోయి ఉంటాడో అటువంటి జీవుడుగా ఉంటూ పరమాత్మగా భాషిస్తున్నాడు. ఇది మనం సుతీక్ష్ణుని యొక్క ఆయన యొక్క చారిత్రాన్ని గురించి, ఆయన యొక్క విధానాన్ని గురించి ఒక నిర్ణయానికి రావాల్సిన పద్ధతి. వాళ్ళంతా ఉన్నతోన్నత స్థితిలో ఉన్నారు. ఈయన మామూలుగా సాధకుడైన జీవుడు సంసారంలో ఏ విధంగా పోయి ఉంటాడో, మునిగిపోతే ఏ స్థితిలో ఉంటాడో ఆ స్థితిలో ఉంటూ భగవంతుణ్ణి ఆకర్షించగలిగాడు. ఆయన ఏం చేశాడు?
రెండు చేతులు చాచి సమాశ్లిష్య చ బాహుభ్యాం ఇదం వచనం అబ్రవీతు అంటున్నాడు ఇప్పుడు సుతీక్ష్ణుడు. స్వాగతం కలుతే వీర రామ ధర్మభృతాంబర. అదే మాట అంటున్నాడు వాల్మీకి. ఏ మాట అన్నాడు సుతీక్ష్ణుడు కూడా శ్రీరాముణ్ణి? వాల్మీకి ఏమన్నాడు? ధర్మభృతాంబరం రామం అన్నాడు ఇంతకు ముందు శ్లోకంలో. ఇప్పుడు ఆ సుతీక్ష్ణుడే హే ధర్మభృతాంబర, ధర్మాన్ని ధరించిన వాళ్ళల్లో, ధర్మాన్ని భరించే వాళ్ళల్లో, ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళల్లో, ధర్మజ్ఞులైన వాళ్ళల్లో, ధర్మస్వరూపులైన వాళ్ళల్లో శ్రేష్ఠుడైన ఓ శ్రీరామ, స్వాగతం తే ఖలు, నీకు స్వాగతం అయ్యా. ఆశ్రమోయం త్వయా ఆక్రాంత సనాద ఇవ సాంప్రతం. తెలుసును సుతీక్ష్ణుడికి తన ఆశ్రమం. అది ఆ పైన చెప్పాడు కదా ఎలాంటిది ఆశ్రమం? ఘోరం. ఆ ఘోరం అనే ఒక మాటే అన్నాడు కానీ ఘోర లక్షణాలు చూపించలా. ఘోరేతరమైన లక్షణాలు చూపించాడు కానీ ఘోరం అనే మాట వాడాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? నా ఆశ్రమం పవిత్రం, ఇంకా నా ఆశ్రమం ఘోరం ఎందుకు అవుతుందయ్యా? ఆ వాల్మీకి అలాగే అంటాడులే. ఇక ఈ సుతీక్ష్ణుడు వాల్మీకి మాటలు లెక్క చేయడు. ఏమంటున్నాడు? నువ్వు రావటం వల్ల, నీ పాదాలు ఈ నా ఆశ్రమంలో నువ్వు అడుగిటం వల్ల ఏమైంది? ఆశ్రమోయం త్వయా ఆక్రాంత. నువ్వు నడుచుకుంటూ వచ్చావు కదా స్వామి. రాముడి మీద ఎటువంటి, ఒక్కొక్కళ్ళ భక్తి ఒక్కొక్క రకం అండి, దాంట్లో దోషమేముంది? ఆ భక్తి ఆ వ్యక్తిలో ఆ రకంగా ఉంది అంటే అర్థం ఏమిటి? ఆ జీవుని యొక్క పూర్వజన్మ కర్మల ఫలితం. అందులో దుష్కర్మలు ఉండొచ్చు, భగవత్ ప్రాప్తికర పుణ్యకర కర్మలు ఉండొచ్చు. ఏది ఎలా ఉన్నా మొత్తానికి భగవంతుని దృష్టిని ఆకర్షించే కర్మ. ఈయన పద్ధతి అలా ఉంది. అందుకని ఆ భగవద్భక్తుల్లో ఈ ఈ ఈ ఈ విభిన్నత్వం ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపిస్తున్నాడు వాల్మీకి? లోకం నుంచి. లోకం లేందే పరమాత్మ లేడు అనే ఒక మాట ఉంది. అది నిజానికి విశ్వసించవలసిందా కాదా? కాదు ఒక దృష్టితో. విశ్వసించవలసిందే మరొక దృష్టితో. ఏ దృష్టితో కాదు అంటే, నువ్వు సంపూర్ణంగా స్వస్వరూప జ్ఞానం పొందితే ఇంక లోకం ఎక్కడుంటుంది? సృష్టి ఎక్కడుంది? అప్పుడు సంపూర్ణ గంగ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూస్తాను, ఆ గంగా నది అక్కడ నేను ఎలా ఉన్నాను, ఇవన్నీ ఏం ఉండవు అక్కడ. అప్పుడు ఈ లోకమేం ఉండదు. కాబట్టి లోకం మాయా అని అనటం ఆ దృష్టితో తప్ప వేరే రకంగా కాదు. లోకం యథార్థమే. యథార్థం అనే మాట ఉపయోగించకూడదు. లోకం ఉంది, వ్యావహారిక సత్యం. కానీ నువ్వు పారమార్థిక సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే లోకం ఉండదు. అదిగో లోకం ఉండదంటావా? ఈ వాదం తెగేది కాదు. దేనికి దానికి అన్వయించుకుని అంగీకరించవలసిందే తప్ప వేరు కాదు. దృష్టి భేదం, అంతకంటే ఇంకేమీ లేదు. అదే అంటున్నాడు, ఆశ్రమోయం త్వయా ఆక్రాంత సనాథ ఇవ సాంప్రతం. మా ఆశ్రమం సనాథమైందయ్యా. అంటే నాథుడంటే రక్షకుడు. రక్షకుడు మాకు ఇప్పుడు లభించాడు స్వామి, ఇక్కడ చాలా అదృష్టం మాకు అంటున్నాడు. ప్రతీక్షమాణ త్వామేవ నారోగేహం మయా మహాయశ. హే మహాయశ, ఓ గొప్ప కీర్తి ప్రతిష్టలు లోకమంతా వ్యాపించినటువంటి రామతత్వం కల ఓ రామ, నీ తత్వం లోకమంతా వ్యాపించిందయ్యా. చూడగలిగిన వాడికి కనిపిస్తుంది, చూడలేని వాడికి లోకమే నిజంగా కనిపిస్తుంది. చూడగలిగిన వాడికి లోకం అబద్ధంగా కనిపిస్తుంది, ఆభాసగా కనిపిస్తుంది. ఇంకా అట్ట మాట్లాడితే అసలు లేదు పొమ్మంటాడు. అంతే. ఎవరు నా అనుభవం నాది, నా అనుభవాన్ని కాదనే హక్కు నీకెక్కడది? నా అనుభవం నీకు లేదు, అందుకని నువ్వు అలా మాట్లాడుతున్నావు. నీ అనుభవంలో నుంచే నేను ఇప్పుడు నా స్థాయిలో ఉన్న అనుభవానికి నేను వచ్చాను తప్ప
ఒకసారి నా అనుభవ స్థాయిలో నేను చేరితే మళ్ళీ వెనక్కి రాను. అది పునరావృత్తి లేని మోక్షం అంటే. ప్రతీక్షమాణ త్వామేవ నా ఆరోహే అహం. నేను నీ కోసమే ఇంతవరకు ప్రతీక్షమాణ వీక్షిస్తూ ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను, అంతే తప్ప అందువలననే నా ఆరోహే. నేను స్వర్గారోహణం చేయలా శరభంగుడిలాగా. ఈయనకి అన్ని విషయాలు ఇన్ఫర్మేషన్లు ఒక ఋషి యొక్క వార్తలు ఇంకొక ఋషికి పెడుతూనే ఉంటాయని అనుకోవాలి. నా ఆరోగ్యే దేహం త్యక్త్వా దేవలోకమితో వీర దేహం త్యక్త్వా మహీతలే. ఈ భూమి మీద నా దేహాన్ని విడిచిపెట్టేసి భూమి మీద స్వర్గానికి నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఎందుకని? ప్రతీక్షమాణస్త్వామేవా, నీ కోసం నేను వేచి ఉన్నాను. ఇక్కడ రామాయణ నేను నీ కోసం వేచి చూస్తున్నానన్న ఒక్క మాటలో ఆ మాట అంటున్నప్పుడు సుతీక్ష్ణుడి యొక్క, అలాగే శరభంగుడు, అలాగే అత్రి అనసూయలు వీళ్ళు ఆ మాటలు అంటున్నప్పుడు ఆ స్థితిలో వాళ్ళకి రామాయణం, కథ, దశరథుడు, కౌసల్య, కైక, మందర ఇవన్నీ ఏమీ లేవు. వాళ్ళ దృష్టి ఎంతసేపు రాముడిని యొక్క రామతత్వాన్ని గురించినటువంటి తపస్సులో నిమగ్నం అయిపోయింది. ఇంకంతే. ఆ స్థితిలో ఉన్నవాడు ఎంతకాలం అయిందో అయ్యా ఆయనకేం తెలుసు, గమనించడు. ఎన్ని సంవత్సరాలైందో, ఎన్ని యుగాలైందో, ఎన్ని జన్మలు గడిచాయో చెప్పలేము. కానీ ఆ విధానం మాత్రం, ఆ భావం మాత్రం అది కొనసాగుతూనే ఉన్నది. శరీరాలు మారుతున్నాయి, భావం అదే. మనం కూడా అదే ఆశించాలి. ఈ శరీరం పోయినా ఈ భావం నిలబడితే చాలు. ఈ భావాన్ని విడిచిపెట్టి మరొక భావాన్ని ఆశ్రయించలేము. అలా జరిగింది అంటే మన యొక్క తపస్సులో శుద్ధి లేదు, అంతే. అందుకేం చేయాలి? ప్రతీక్షమాణస్త్వామేవ నారోగేహం మాయశ దేవలోకమితో వీర దేహం త్యక్త్వా మహీతలే చిత్రకూటముపాదాయ రాజ్యభ్రష్టోసి మే శ్రుత. నువ్వు చిత్రకూటానికి వచ్చావని నాకు తెలిసింది. రాజ్యభ్రష్టోసి మే శ్రుత. రాజ్యం పోగొట్టుకుని రాజ్యభ్రష్టుడు. ఈ మాట ఎంత సూటిగా అంటున్నాడు స్వామి వారిని చూడండి. ఏమనాలి నిజానికి సుతీక్ష్ణుడు? స్వామి, నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి మమ్మల్ని రక్షించడానికి అడవికి వచ్చావు అనాలి. అలా అంటల్లా సుతీక్ష్ణుడు. ఆయనకి ఇవన్నీ లెక్కలేవు. ఏమంటున్నాడు? రాజ్య భ్రష్టోసి, రాజ్యం నుంచి భ్రష్టుడు అయ్యి నువ్వు అడవికి వచ్చావు, నువ్వు చిత్రకూటానికి వచ్చావు. అప్పుడే నీ సంగతి నాకు అర్థమైంది. అప్పుడే ఇహోపయాత కాకుస్థ దేవరాజ శతక్రతువు 100 యజ్ఞాలు నిర్విఘ్నంగా పూర్తి చేసినటువంటి ఆ ఇంద్రుడు, దేవేంద్రుడు అప్పుడు వచ్చాడు నా దగ్గరికి. దేవేంద్రుడే వీళ్ళ చుట్టూ, శరభంగుడి చుట్టూ, సుదీక్షణుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వచ్చావా, కూర్చో, ఏమిటి విశేషాలు అని. సరే వెళ్ళొస్తావా, వెళ్ళిరాపో. ఆ స్థితిలో దేవేంద్రుడిని వీళ్ళు చూస్తూ ఉంటారు. వీళ్ళ స్థాయి అది, ఆయన స్థాయి అదే చెప్తున్నాడు. చిత్రకూటముపాదాయ రాజ్యభ్రష్టోసి మే శ్రుత ఇహోపయాత కాకుస్థ దేవరాజ శతక్రతు ఉపాగమ్య చ. వచ్చాడా ఎవరు? ఇంద్రుడు. శతక్రతుడైన ఇంద్రుడు వచ్చి ఉపాగమ్య చ, వచ్చి దేవ మహాదేవ సురేశ్వర. ఇంద్రుడు, ఆ దేవేంద్రుడు, మహాదేవుడైన ఇంద్రుడు, సురేశ్వరుడు. మహాదేవుడు అంటే పరమేశ్వరుడు అని అర్థం ఉంది. కానీ ఇక్కడ సురేశ్వరుడిని మహాదేవ అనే శబ్దంతో వాల్మీకి ఉపయోగించాడు. అసలు మహాదేవ అనే శబ్దం పరమేశ్వరుడు అంతే రూఢి, కానీ ఇక్కడ అలా ప్రయోగించడం జరిగింది. సర్వాన్ లోకాన్ జితాన్ ఆహ మమ పుణ్యేన కర్మణ. వచ్చి
ఆయన ఎందుకు వచ్చాడు? స్వామి, ఇంకా నువ్వు అన్ని లోకాల్ని జయించి పారేశావు, నువ్వు ఏ లోకం కావాలంటే ఆ లోకానికి స్వేచ్ఛగా వెళ్ళిపోగలవు. చాందోగ్యోపనిషత్తు చెప్పింది, స్వేచ్ఛా సంచారం ఉంది నీకు అని. ఆ విధమైన సంచారం నీకు ఉన్నది. సర్వాన్ లోకాన్ జితాన్. ఓ సుతీక్ష్ణ మహర్షి, నువ్వు అన్ని లోకాల్ని జయించేశావయ్యా, ఇంక నువ్వు జయించవలసిన లోకం లేదు. మరి ఇంకే అప్పుడే దేవేంద్రుడితో వెళ్ళిపోవచ్చుగా. ఈ లోకాలు నాకు ప్రధానం కాదు, నీ తత్వం, నీ పాదాలే నాకు ప్రధానం. నువ్వు ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో నేను ఉండాలి. నువ్వు నేను అనే భేదం కాదు. అసలు ఆ నువ్వు నేననే భేదం లేని లోకం ఏది ఉందో నేను అందులోకి వెళ్ళాలి. అది ముఖ్యం. అక్కడ నువ్వు నేను ఉన్నవి రెండేగా, నేను నువ్వు. ఈ రెండు ఎక్కడ ఉండవో, అహం మమ, ఈ రెండు ఎక్కడ ఉండవో ఆ లోకంలో నేను ఉండాలి. అప్పుడేమవుతుంది? ఈ రెండు ఉండవు. అప్పుడు తెలియదు, ఈ రెండు ఏమిటో కూడా తెలియదు. ఉపాగమ్య చ మాన్ దేవ మహాదేవ సురేశ్వర సర్వాన్ లోకాన్ జితానాహ మమ పుణ్యేన కర్మణ. అది నా పూర్వపుణ్య కర్మ వశం వల్ల ఆ పుణ్యం అది. తేషు దేవర్షి జుష్టేషు జితేషు తపసా మయా మత్ప్రసాదాత్ సభార్యస్వం విహరస్వ సలక్ష్మణ. ఆ లోకాలని నీకు ఇచ్చేస్తా. ఈయనకి ఇదేదో పెద్ద ధన సంపద, కోట్లాది రూపాయల సంపద. అది ఆ దృష్టితో, స్వామి, భక్తుడు ఏ స్థాయికి వెళ్ళాడు అంటే, ఇందాక వచ్చిన భగవంతుడిని తానే కౌగిలించుకునే స్థాయికి వెళ్ళాడని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా ఆ స్థాయి పైకి వెళ్ళి ఇప్పుడేమంటున్నాడు? తేషు దేవర్షి జుష్టేషు, ఋషులు నివసిస్తారు ఆ లోకాల్లో. జితేషు తపసామయ, ఆ లోకాలన్నీ నేను తపస్సే జయించుకున్నాను. జయించుకున్న లోకాలన్నింటినీ మత్ప్రసాదాత్, నా అనుగ్రహంతో నువ్వు సభార్యస్వం విహరస్వ సలక్ష్మ. అమ్మవారిని, మీ అనుజుడిని, ఇద్దరిని వెంట పెట్టుకుని నువ్వు నేను తపస్సే సాధించిన లోకాల్లో విహరించు. ఆయనకి తెలీదా సర్వలోకాధిపతి శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడు అని ఎదురు చూస్తున్నప్పుడు తెలియదా? తెలుసు. తెలియకపోవటం అనే ప్రశ్న లేదు. మరి ఎందుకు అలా అంటున్నాడు? ఆయనకి ఆ లోకాల మీద కూడా కాంక్ష లేదు. ఇది సరైన విషయం. ఆ లోకాల మీద కూడా ఆయన కాంక్ష లేదు. మరి ఏమిటి? అసలు దేని మీద కాంక్ష లేదు. లోకాల మీద కాంక్ష ఉంది అంటే ఇంకా కొద్దిగా అక్కడ వాసన బలం, వాసన కొంచెం ఉన్నదని అర్థం. ఆ నేననేది పోలా. అందుకని ఆయన అంటున్నాడు. ఇంతకుముందు శరభంగుడు కూడా ఆ మాటే అన్నాడు. అప్పుడు శ్రీరాముడు ఆయనతో ఏమన్నాడు, ఈయనతోనూ అదే మాట అంటున్నాడు. ఈయన అన్నమాట మళ్ళీ, దేతేషు జయవర్షి జుష్టేషు జితేషు తపసా మయా మత్ప్రసాదాత్ సభార్యస్వం విహరస్వ సలక్ష్మణ. తముగ్ర తపసా యుక్తం మహర్షిం సత్యవాదినం ప్రత్యువాచ ఆత్మవాన్ రామో బ్రహ్మాణమివ కాశ్యప. కాశ్యపుడు బ్రహ్మదేవుడితో చెప్పినట్టు శ్రీరాముడు సుతీక్ష్ణుడితో అంటున్నాడు. బ్రహ్మదేవుడు కాశ్యపుడు, బ్రహ్మదేవుడే సృష్టించాడు కాశ్యపుడు మరీచి ఈ మొదలైనటువంటి ప్రజాపతులందరినీ. ఆ కాశ్యపుడితో, తన చేత సృష్టించబడిన కాశ్యపుడితో బ్రహ్మ ఎలా మాట్లాడతాడో, ఇప్పుడు ఈ ఇద్దరిలో ఉన్నత స్థానం కల్పింపబడింది సుతీక్ష్ణుడికి. ఎవరి చేత? శ్రీరాముడి చేతే. ఆయన తప్ప ఇంకెవరిస్తారు ఉన్నత స్థానం? మరి నిజానికి ఎవరు ఉన్నత స్థానంలో ఉండాలి? శ్రీరాముడే ఉన్నత స్థానంలో ఉండాలి. కానీ ఇప్పుడు ఆ శ్రీరాముడు ఏం చేస్తున్నాడు? సుతీక్ష్ణుడిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి ఆయన వద్ద పక్కన తాను వినయంతో చేతులు కట్టుకుని వంగి నిలబడి ఆయన మాటలు విని ఆయన చెప్పినట్టు ఆయనకి వినమ్ర భావంతో, శిష్య భావంతో ఆయన పట్ల మెలుగుతున్నాడు
శ్రీరాముడు. ఇది భగవంతుని యొక్క భక్తుని యొక్క శక్తి సామర్థ్యం. అది ఆ సుతీక్ష్ణ అనే పదం ఇక్కడ సార్థకమైంది. అంత తీక్షణమైనటువంటి తపస్సు శక్తి ఆయనలో ఉన్నది. తం ఉగ్ర తపసాయుక్తం, ఉగ్రమైన తపస్సు అది కాబట్టే సుతీక్షణుడు. మహర్షిం సత్యవాదినం, ఆయన ఎప్పుడూ సత్యాన్నే పలుకుతాడు. సత్యాన్ని పలుకుతున్నాడు, సత్య పరాక్రముడు, సత్యసంధుడు అని ఇందాక అదే ఆ మాట ఉపయోగించాడు. మరి సత్యపరాక్రముడు సత్యవాది అంటే సత్యవాది అన్నా సత్యపరాక్రముడు అన్నా నిరంతరం సత్యాన్ని గురించే. సత్యం అంటే మనం లోకంలో చెప్పుకునే నిజం అబద్ధం. ఈ నిజం అబద్ధం అనేది పరస్పరం ఒకదాని మీద ఒకటే ఆధారపడినవి, రిలేటివ్ అంటారు వీటిని. ఆ సత్యము తన సత్యత్వాన్ని నిరూపించుకోవాలంటే అబద్ధం అనేది ఎలా ఉంటుందో ముందు అక్కడ చెప్పాలి. అది కాదు నేను అని సత్యం చెప్పాలి. అబద్ధం దేన్ని ఆశ్రయించుకుని ఉంటుంది? సత్యాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది. సత్యం సత్యంగా రుజువు కావాలి అంటే అబద్ధం ఉండాలి అక్కడ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. శ్రీరాముని యొక్క భగవత్ తత్వం నిరూపింపబడాలి అంటే ఈ పాత్రలన్నీ ఉండాలి. ఈ పాత్రలన్నీ ఏం చేస్తున్నాయి? శ్రీరామచంద్రుని యొక్క భగవత్ తత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఆయన అందుకే వచ్చాడు. తన తత్వాన్ని వీళ్ళందరినీ ఆధారం చేసుకుని తన తత్వాన్ని వీళ్ళ చేత చెప్పించి వీళ్ళ చేత అనిపించి దానికి తాను కాదని సమాధానం చెప్తే ఈ విధమైనటువంటి ఆ పద్ధతి వల్ల అసలు తత్వం ఏమిటో ప్రజలకు తెలపాలి. ఇది రామాయణం యొక్క ఉద్దేశంగా మనం గ్రహించాలి. తం ఉగ్ర తపసా యుక్తం మహర్షిం సత్యవాదినం ప్రత్యువాచ ఆత్మవాన్ రామ. ఆయనేమో సత్యవాది, ఈయన ఆత్మవాన్, స్వరూప జ్ఞానం స్వరూపమే అయిన వాడు. ఆత్మవాన్ రామ బ్రహ్మాండమివ కాశ్యప. ఏమంటున్నాడు? అహమేవాహరిష్యామి స్వయం లోకాన్ మహామునే. నీ లోకాలు నాకు వద్దులే, నా లోకాలు నేను సంపాదించుకోగలను. అహమేవ, నా లోకాలు నేనే స్వయంగా సంపాదించుకుంటాను. వ్యాఖ్యాతలందరూ ఈ మాటలకు ఇదే అర్థం చెప్తున్నారు. అహమేవ ఆహరిష్యామి లోకాన్, నా లోకాలని నేను సంపాదించుకోగలను అంటే అర్థం ఏమిటి? ఈ లోకాలన్నీ నేనే, లోకాలంతటా నిండి ఉన్నది నేనే. ఏ లోకం అండి? అన్ని లోకాలు, జనుసు అన్ని 14 లోకాల్లో నిండి ఉన్నది నేనే. పాతాళంలో కూడా నిండి ఉన్నది నేనే. నేను లేని లోకం లేదు అంటే అర్థం ఉండటం. శ్రీరాముడు ఎవరు? ఉన్న భగవంతుడు, ఉన్న మనిషి, ఉన్న వ్యక్తి కాదు, ఉండటమే శ్రీరాముడు. అస్తిత్వమే శ్రీరాముడు. అస్థి విశేషం కాదు, అస్థి సామాన్యం. ఇక్కడ 2 మాటలు వచ్చాయి. ఇప్పుడు ఇది ఒకటి మనం కొంచెం గ్రహించాలి. అస్థి విశేషం, అస్థి సామాన్యం. ఈ ఎదురుకుండా కనిపించే ఫోను, స్టాండు, పుస్తకం, ఈ పెన్ను, కాగితాలు, ఇవి సమస్త వస్తువులు విశేషాలు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక వస్తువు ఉంది, అక్కడ ఒక వస్తువు ఉంది, అన్ని 100 రకాల నా కళ్ళ ఎదురుకుండా ఇప్పుడు ఇక్కడ 40-30 రకాల వస్తువులు ఉన్నాయి. అది కాదు, అది ఇది కాదు, ఈ 2 కలిసి ఇంకోటి కాదు. దేనికి దానికి అవి విడివిడిగా ఉన్నాయి. దేనికి అది పరిచ్ఛిన్నమైపోయి ఉన్నాయి. కానీ వీటన్నింటిలో ఒక సామాన్యమైనటువంటి అస్తిత్వం ఉంది. ఏమిటది? ఉండటం. ఈ వస్తువు ఉంది, ఆ వస్తువు ఉంది, ఆ వస్తువు ఉంది, అది ఉంది, భూమి ఉంది, జలం ఉంది, అగ్ని ఉంది, వాయువు ఉంది, నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. వేరు, సూర్యుడు వేరు, చంద్రుడు వేరు, గోళాలు వేరు, నక్షత్రాలు వేరు. కానీ అన్నింట్లోనూ సామాన్యంగా ఉన్నది ఉండటం. ఉన్నది. ఆ ఉండటం అనే తత్వమే శ్రీరామ తత్వం. అదే పరమతత్వం, అదే పరమాత్మ తత్వం. ఈ ఒక్క ఆ అంశాన్ని మనం గనక
జాగ్రత్తగా శ్రవణం చేసి మననం చేసి నిరంతరం దీన్ని మనం నిధిధ్యాసనలో పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, క్రమక్రమంగా సాధకుని యొక్క దృష్టిలో మార్పు వస్తుంది. ఆ మార్పు వల్ల దృష్టిలో మార్పు వస్తుంది. అది అనుభవైక వేద్యం. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, అహమేవా హరిష్యామి, ఈ లోకాలన్నీ నేను కల్పించినవే, ఈ లోకాలన్నింటిలో విహరించేది నేనే, లోకాల్లో ఉన్నది నేనే, ఈ లోకాలు నాలోనే ఉన్నాయి, నేను ఈ లోకాల్లో ఉన్నాను. ఈ లోకాలు నాలో ఉన్నాయి అన్నప్పుడు అప్రకటితంగా ఉన్నాయి. మరి ఈ లోకాలన్నింటిలో నేను ఉన్నానన్నప్పుడు అవి వ్యక్తమై కనపడుతున్నాయి, లేనప్పుడు అవ్యక్తమై నాలో ఉన్నాయి. ఈ రెండు భావాల్ని కనుక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే శ్రీరామతత్వం మనకి కరతలామలకం అవుతుంది. అహమేవాహరిష్యామి స్వయం లోకాన్ మహామునే, ఓ మహాముని. ఆయన అయితే శ్రీరామచంద్రుడు ఆ మాట అనడు, నీ లోకాలు నేనిచ్చిన అని. అలా అంటే ఆ సుతీక్ష్ణుని అవమానించినట్లు అవుతుంది. అందుకని ఈయన చాలా గంభీరంగా, నా లోకాలు నేను సంపాదించుకోగలను లేవయ్యా మహానుభావ, ఆవాసం త్వహమిచ్చామి ప్రదిష్టమిహ కాననే. ఈయనేమో పరలోక ఎదురుకుండా కనపడని వేరేటటువంటి విధానాల్ని, అలౌకికమైనటువంటి లోకాల్ని సుతీక్ష్ణుడు చెబుతుంటే స్వామివారు ఏం చేస్తున్నాడు, ఆ లోకాలు అలా ఉంచవయ్యా, ఇప్పుడు ఈ లోకంలోకి రా, నువ్వు నేను ఎక్కడున్నాం, భూలోకంలో ఉన్నాం. ఈ భూలోకంలో నేను ఇప్పుడు అడవుల్లో ఉండాలి కదా, ఎక్కడ ఉండాలో కాసేపు ఈ అడవులని నీకు బాగా తెలుసు కదా, నేను ఎక్కడుండాలో చెప్పు, ఈ లోకం చెప్పు, ఆ లోకాల సంగతి కాదు అనేసరికి సుతీక్ష్ణుడికి కొంచెం బుర్ర తిరిగిపోయి ఉండాలి. ఆయన అహమేవ హరిష్యామి స్వయం లోకాన్న మహామునే, ఆవాసం త్వహమిచ్చామి ప్రదిష్టమిహ కానని. త్వయా ప్రదిష్టం, నీ చేత చూపించబడిన ఆవాసం ఏదైనా ఉంటే అక్కడ మేము కొంతకాలం హాయిగా సుఖంగా, మేము ఆ చిత్రకూటంలో ఉన్నాం, కుదరలేదు, అది వదిలిపెట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడ ఎక్కడ ఉంటే హాయిగా సుఖంగా ఉంటుంది. ఆయన స్వామివారి ఉద్దేశం ఏమిటి, మనసులో సుఖం కాదు, తన లోపల ఉద్దేశం ఉన్నది రాక్షస సంహారం. కథాపరంగా రాక్షస సంహారం. ఆ రాక్షస సంహారం జరగాలి అంటే నేను ఎక్కడ ఉంటే రాక్షసుల వలన మాకు ఇబ్బందులు కలుగుతాయి, అప్పుడు నేను ఏదో వంకబెట్టి వాళ్ళని సంహరించవచ్చు అని ఆయన లోపల ఉద్దేశమేమో. మేము ఎక్కడ, కానీ బయటికి కాస్త మంచి నీళ్లు ఉండాలి, చెట్లు ఉండాలి, కందమూల ఫలాలు అవి దొరకాలి, నది ఉండాలి, ఇలాంటి ప్రదేశం ఎక్కడుందో ఇప్పుడు చెప్పు, నీకు తెలుసు కదా అని ఈయన అడుగుతున్నాడు. అడిగితే అప్పుడు ఆయన అంటున్నాడు, భవాన్ సర్వత్ర కుశల. ఇంకా అదే శ్రీరాముడే అంటున్నాడు, భవాన్ సర్వత్ర కుశల, నువ్వు సర్వకార్య నిర్వహణ సామర్థ్యం గలవాడివయ్యా. సర్వత్ర కుశల సర్వభూత హితే రత, అన్ని భూతాల పట్ల నువ్వు హితంగానే ఉండేవాడివి ఓ స్వామి. ఆఖ్యాత శరభంగేణ గౌతమేన మహాత్మన, గౌతమ వంశీయుడైనటువంటి శరభంగ మహాముని నిన్ను నాకు పరిచయం చేసి నీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. మరి శరభంగుని యొక్క దృష్టిలో నీ గొప్పతనం అంతగా లేకపోతే ఆయన నన్ను నీ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఉండాలో నిన్ను అడగమని చెప్తాడా? ఆయన చెప్పాడు నాకు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి, ఏవ ముక్తస్తు రామేణ మహర్షిర్లోక విశ్రుత అని. ఈ సుతీక్షుడు శరభంగుడు ఇద్దరు రామాయణంలో ఈ ఇద్దరు మహర్షులు, వీడు ప్రత్యేకమైనటువంటి చరిత్ర కథ కలవాళ్ళు, రాముని యొక్క దృష్టిని ఆకర్షించినటువంటి మహర్షులు వీళ్ళు. ఏవ ముక్తస్తు రామేణ మహర్షి లోక విశ్రుత
లోకంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి మహర్షి సుతీక్ష్ణుడు. ఆయన అబ్రవీతు మధురం వాక్యం హర్షేణ మహతాప్లుత మహతాప్లుత, గొప్ప హర్షము చేత ఆప్లుత నిండిపోయిన వాడయ్యి పరమానంద భరితుడై, అబ్బా నన్నే కదా అడిగాడు శ్రీరామచంద్రుడు అంతటి వాడు అని ఆయన ఆనందంతో ఉబ్బిదబ్బిపోయిపోయి అంటున్నాడు. అయమేవాశ్రమో రామ గుణవాన్ రమ్యతామిహ. నువ్వు ఎక్కడికో వెళ్ళటం ఎందుకయ్యా, ఈ ఆశ్రమం. మరి ఈ ఆశ్రమం మొదట్లో ఇక్కడ ఘోరం అన్నాడుగా, ఇందులోనే ఉండమంటున్నాడు. ఈ ఘోరత్వం పోతుంది నువ్వు ఉంటే. అయమేవ ఆశ్రమో రామ గుణవాన్ రమ్యతామిహ. ఇక్కడ ఉండండి, మీరు ఆనందించండి, ఇక్కడ సుఖంగా జీవించండి. అయమేవ ఆశ్రమం, ఇదే ఆశ్రమం. ఋషి సంఘానుచరిత, ఇది ఋషి సంఘ అనుచరిత అంటే ఇక్కడ ఋషులందరూ సంచరిస్తూ ఉంటారయ్యా ఇక్కడ. సదా మూలఫలాన్విత, పైగా ఇది గుణవాన్, సకల గుణ సమన్వితమైంది ఆశ్రమం. ఆశ్రమం గుణాన్వితం ఎలా అవుతుంది? ఆ ఆశ్రమం వృక్షాలతో అన్వితం, నీళ్లతో సరస్సులతో అన్వితం, పక్షులతో అన్వితం అంటే పనికొస్తుంది. కానీ గుణాలతో అన్వితం అంటే అర్థం ఏమిటి? అక్కడ సమస్త సద్గుణాలు కలిగినటువంటి ఋషులు ఇక్కడ ఉన్నారు. మరి ఇంత గొప్పతనం ఇదే ఉన్నప్పుడు ఘోరం అనే మాట ఎందుకన్నాడు? ఉన్నాయి ఇంకా ఘోర లక్షణాలు, పోలా చరభంగాశ్రమంలో లేవు, చిత్రకూటంలో లేవు, ఇక్కడ ఉన్నాయి సుతీక్ష్ణాశ్రమంలో. అందుకనే చెప్పాడు ఆయన, ఇదొక విధమైనటువంటి పద్ధతి. అయమేవ ఆశ్రమో రామ గుణవాన్ రమ్యతామిహ ఋషి సంఘానుచరిత సదా మూలఫలాన్విత ఇమమాశ్రమమాగమ్య మృగసంఘా మహాయశ. ఆ ఘోరం అంటే ఏమిటో ఇప్పుడు బహుశా ఇక్కడ చెప్తున్నాడేమో చూద్దాం. ఈ ఇమమాశ్రమమాగమ్య, ఈ ఆశ్రమానికి మృగసంఘా, వన్యమృగాలు గుంపులు గుంపులుగా వచ్చేస్తుంటాయి. హే మహాయశ, అటిత్వా ప్రతిగచ్చంతి లోభయిత్వా అకుతో భయా. వాటికి నిర్భయంగా అకుతో భయా, ఆ వచ్చే జంతువులకి భయం భక్తి ఏమీ లేవు, స్వేచ్ఛగా వచ్చేస్తుంటాయి, గబా గబా వచ్చేస్తుంటాయి. అకుతో భయా లోభయిత్వా, మమ్మల్ని లోభింపజేస్తాయి, అంటే మాకు అభ్యంతరాన్ని కలిగజేస్తాయి, మాకేమో సమాధి భంగాన్ని కలిగిస్తాయి. అది ఆ జంతువులు వస్తే మరి మా సమాధి ఇదే, అది ఘోరం, అది ఆయన బాధ. ఆయన తపశ్శక్తి ఈ లక్షణాలని పోగొట్టలేకపోయింది. ఎక్కడ భారతంలో కణ్వ మహర్షుల ఆయన యొక్క గొప్పతనం వల్ల అక్కడ విరోధం ఉన్న జంతువులు కలిసే ఉంటున్నాయి అని అక్కడ వర్ణించింది భారతం. ఇక్కడ ఆ శక్తి లేదు సుతీక్ష్ణుడిలో, అది లోపం. అందుకనే ఘోరం. అందుకనే ఆయన ఏమంటాడు, ఆ లోపం ఆయనకి తెలిసింది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నువ్వు ఇక్కడే ఉండిపో, ఇంకా నాకు బాధ లేదు. ఇది గొప్పతనమే, భగవంతుడిని తన దగ్గరే ఉండిపోమంటున్నాడు. ఇలాంటి కథలు కూడా లోకంలో మనకు ఉన్నాయి కదా. ఇమమాశ్రమమాగమ్య మృగ సంఘా మహాయశ. మృగ సంఘాలు వస్తున్నాయి అంటే అర్థం ఏమిటి? మా మనస్సుల్లో ఇంకా ఈ కామక్రోధాది లోభాది ఈ గుణ సంఘాతం మేము ఎంత పోగొట్టుకోవాలని ప్రయత్నం చేసినా పోవటం లేదయ్యా. అంతరార్థం అది. మృగాలు అనేది పైకి ఊరికినే ఒక గుర్తు అంతే, కథా భాగం అంతవరకే. అటిత్వా, ఇక్కడ పర్యటన చేస్తున్నాయి అవి. ప్రతిగచ్చంతి లోభయిత్వా, మమ్మల్ని మా యొక్క తపస్సుకి మా సమాధికి విఘ్నాలు కలిగించి పోతున్నాయి అవి. అంతే కదా, ధ్యానం చేద్దామని నిధిధ్యాసన చేద్దామని నిరంతరం పరమాత్మ తత్వాన్నే భావించుకుందామని ఒక సాధకుడు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ చెవులు ఉన్నాయి. కంటికి రెప్ప ఇచ్చాడు కానీ ఆ భగవంతుడు చెవులకి కంటికి రెప్ప ఎందుకు ఇచ్చాడు? కళ్ళు మూసుకుంటే ఎదురుకుండా ఉన్నది కూడా కనపడదు. కానీ చెవుకు అలా కాదు, నీకు ఇష్టమైనా అది లోపల దొరుకుతుంది, కష్టమైనా లోపల దొరుకుతుంది, అది వింటుంది. అదిగో నువ్వు నిధిధ్యాసన కోసం చూస్తూ కూర్చుంటే అలాంటి శబ్దాలు వినిపిస్తే ఈ నిధిధ్యాసన పోతుంది, ఆ శబ్దాల మీదకి దృష్టి పోతుంది. అది
ఇక్కడ సమాధి భంగము అంటే సుతీక్ష్ణుడు బాధపడేది ఆయన ఆ స్థితిని దాటిపోయి ఉండొచ్చు. మిగిలిన ఋషులందరికీ కూడా ఆ స్థితిని కల్పించాలి ఆయన ఉద్దేశం. మరి ఋషులంతా ఆయన శిష్యరికంలో ఎందుకున్నారు? ఇదే ఆశ్రమంలో కులపతి ఉంటాడు, మహర్షి ఉంటాడు, ఆయన శిష్య బృందం. వాళ్ళు ఆయన శిక్షణలో ధ్యానం, తపస్సు ఇవి చేస్తూ ఉంటారు. ఇయమమ ఆశ్రమమాగమ్య మృగ సంఘా మహాయశ అటిత్వా ప్రతిగచ్చంతి లోభయిత్వా అకుతో భయ. నిర్భయంగా వెళ్ళిపోతున్నాయి అవి మిమ్మల్ని ఏం చేయకుండా. నాణ్యో దోషో భవేదత్ర మృగేభ్యోన్యత్ర విద్ధి వై. ఇవి ఒక్కటేనయ్యా, నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు గ్రహించాల్సింది ఒకటే. ఈ మృగాలు తప్ప వేరే ఏ దోషం లేదు. ఉండవలసిన దోషం అదే. దుర్గుణాలే ఉన్నాయి, సుగుణాలు ఉండాలి. నిజానికి దుర్గుణాలు సుగుణాలు ఏమీ లేకుండా నిర్గుణత్వం ఉండాలి. ఆ నిర్గుణ స్థితి రాలేదు ఇంకా. అందువలన సుతీక్ష్ణుడి ఆశ్రమాన్ని ఇంతకుముందు 2 వరుసన ఆశ్రమాలను ఎందుకు చెప్తున్నాడు వాల్మీకి? దానికి దీనికి భేదం స్పష్టంగా చూపిస్తున్నాడు మనకి. అటిత్వా ప్రతిగచ్చంతి లోభయిత్వా అకుతో భయా నాణ్యో దోషో భవేదత్ర మృగేభ్యోన్యత్ర విద్ధి వై. తచ్రుత్వా వచనం తస్య మహర్షేః లక్ష్మణాగ్రజః ఉవాచ వచనం ధీరో వికృష్య సశరం ధను. ఆ ధనుస్సుని ఏం చేశాడు? బాణం సంధించి ధనుస్సులో. అప్పుడు శ్రీరాముడు సుతీక్ష్ణుడు ఇంతకు ముందే చేశాడు. ఆశ్రమంలోకి వెళ్ళగానే శరభంగ మహర్షిని చూడగానే ధనుస్సుని విసర్జన చేశాడు. దాన్ని అలిత్రాడు తీసేశాడు, బాణాలు లోపల పెట్టేశాడు. అక్కడ కోదండం అక్కర్లేదు, ఇక్కడ మళ్ళీ దాన్ని తగిలిస్తున్నాడు. ఆ ఆశ్రమానికి ఈ ఆశ్రమం అంటే ఇక్కడ ఇంకా పోగొట్టుకోవలసిన దుర్గుణాలు ఉన్నాయి. అది ఎవరికో చెప్పటం కాదు. శరభంగుడు ఎవరు, సుతీక్ష్ణుడు ఎవరు? ఉన్నది ఒక్కడే ఒకే తత్వం, శ్రీరామతత్వం. అది తప్ప ఇంకొకటి లేదు. మరి నేనున్నాను కదా, ఉన్నాను నేను. ఆ శ్రీరామతత్వం నేనయ్యేదాకా నేనుంటా. గంగగా ఉన్నంతకాలం నేనుంటా. పోయి సముద్రంలో పడితే నేను లేదు, ఏమి లేదు. సముద్రం ఉందో ఏముందో కూడా నాకు అనవసరం. మరి సముద్రం ఉంది అనిపిస్తే మళ్ళీ అక్కడ ఆలోచన అనేది మొదలవుతుంది. తచ్రుత్వా వచనం తస్య మహర్షేర్లక్ష్మణాగ్రజః ఉవాచ వచనం ధీరో వికృష్య సశరం ధను. తానహం సుమహాభాగ మృగ సంఘాన్ సమాగతాన్ హన్యాం నిశితధారేణ శరేణ అశని వర్చస. అది కావాలయ్యా. నిశితధారేణ, నిశితమైనటువంటి ఆ బాణంతో, ప్రకాశవంతమైనటువంటి బాణం. ఇక్కడ బాణం అంటే ఏం చెప్పుకున్నాము? మనం చెప్పుకున్నాం ఓంకారమే ధనుస్సు, నీ ఆత్మే మనసు అక్షరము. ఓంకారం నిరంతరం జపిస్తూ ఆ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటటువంటి ఆ దశలను జాగ్రత్తగా గమనించుకుంటూ వాటిని అంటకుండా ముట్టకుండా వాటిల్లో ఎంతకాలం తిరగాలో అంతకాలం వాటికి అంటకుండా తిరుగుతూ బయటకు వచ్చాయి. అదే తపస్సు. ఇప్పుడు నేనేం చేస్తాను? హన్యాం, ఆ జంతువులను సంహరిస్తా. పైకేమో ఈ పుల్లు తోడేళ్ళు వస్తున్నాయన్నావుగా, వాటిని చంపుతాలే. లోపలికి అర్థం ఏమిటి? నీ లోపల గుణాల్ని నువ్వు చంపుకోవటానికి నేను నా యొక్క దీన్ని నీకు అందజేస్తాను, నా యొక్క స్థితిని నీకు గోచరింపజేస్తాను. శరేణ అశనివర్చస భవాన్ తత్రాభిషిజ్యేత కిం స్యాత్ కృచ్ఛ్రతరం తతః ఏతస్మిన్ ఆశ్రమే వాసం చిరంతు న సమర్థయే. ఇప్పుడు నీకు ఆ మృగములపై భవాన్ తత్ కిం స్యాత్ కృచ్ఛ్ర, వారిని సంహరించడం చేత నీకు విషాదం. ఇప్పుడు నువ్వు వాటి మీద దయ చూపించవచ్చు. అవి మిమ్మల్ని ఏం చేయకుండా వస్తున్నాయి, చూస్తున్నాయి, పోతున్నాయి. ఇప్పుడు నేను వాటిని చంపాననుకో, అయ్యో పాపం చంపేశాడని మళ్ళీ బాధనే కలుగుతుంది. ఆ మృగములపై భవాన్ తత్ర అభిషజ్యేత కిం స్యాత్ కృచ్ఛ్రతరం తతః
నేను వాటిని సంహరిస్తే నీకు అంతకంటే విషాదం ఇంకేం ఉంటుంది? ఇంకేం ఉండదు. కాబట్టి ఏతస్మిన్నాశ్రమే వాసం చిరం తు న సమర్థయే, ఈ ఆశ్రమంలో నేను ఉండను స్పష్టంగా చెప్తున్నాడు భగవంతుడు. ఆ గుణాలుంటే ఆ గుణాలున్న మనసులో నేను ఎలా ఉంటానయ్యా? ఇంత ఇంత స్పష్టంగా శ్రీరామచంద్రుడు చెప్తుంటే మనం అర్థం చేసుకోకపోతే ఇంకా ఎలాగా? దుర్గుణాలున్న మనసులో రాముడు ఉండడు, రాముడు రాముడు అని అంటూ ఉంటాం నోటితో, అది మంచిదే. అది లేకపోతే వాడు రావణాసురుడు అవుతాడు. తమేవ ముక్త్వా వరదం రామ సంధ్యాముపాగమతు. అయిపోయింది. ఇక ఆ సంభాషణ అంతటితో ముగించాడు. నేను ఇక్కడ ఉండనయ్యా, నేను వేరే చోటికి వెడతాను. ఎక్కడుందో నువ్వు చెప్పు, ఏ స్థలమో అది చెప్పలా ఆయన. ఇక్కడే ఉండమన్నాడు. సరే కాదులే, ఇక్కడ ఎక్కడో చూస్తాలే, ఉంటాలే అని తమేవ ముక్త్వా వరదం రామ సంధ్యా ఉపాగమతు అన్వాస్య పశ్చిమాం సంధ్యాం, సంధ్యానుష్ఠ పశ్చిమ సంధ్యని, సాయం సంధ్యని అనుష్ఠించి తత్ర వాసమకల్పయతు, ఆ రాత్రి అక్కడే నివసించాడు. సుతీక్ష్ణస్య ఆశ్రమే రమ్యే సీతయా లక్ష్మణేన చ. సంధ్యాధికాలు పూర్తి చేసుకుని ఆ రాత్రికి మాత్రం అక్కడ ఉన్నాడు స్వామివారు. తతశుభం తాపస భోజ్యమన్నం స్వయం సుతీక్ష్ణ పురుషర్షభాభ్యాం తాభ్యాం సుసత్కృత్య తదౌ మహాత్మా సంధ్యా నివృత్తౌ రజనీమవేక్ష. ఆ సంధ్య గడిచి ఆ రాత్రి చీకటి పడింది. అప్పుడు వాళ్ళకి భక్తితో ఆ పవిత్రమైనది, తాపస్సులకు భోజ్యమైనది అయినటువంటి ఫలమూల ఆహారాలు ఆయన వాళ్ళకి సమకూర్చాడు. ఆ రామలక్ష్మణులకి సత్కారపూర్వకంగా వాళ్ళకి సమర్పించాడు. ఆ తర్వాత ఏం జరుగుతున్నదని అనే విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.